చేస్తాను. రక్తపాతం కూడా జరగచ్చు. అమ్మ తనియా, ప్రస్తుతం వాళ్ళకి మీ అవసరం ఉంది. అంటే నేను మీకు అవసరం లేదా? నేను మీకేమి కానా? ఇరవై ఏళ్లకు పైగా తన్యను కన్న కూతురి కంటే ఎక్కువగా కడుపులో పెట్టుకుని పెంచారు. తన్యకి అమ్మా అన్న పిలుపు ఎంత ముఖ్యమో మీకు కూడా అమ్మా అన్న పిలుపు అంతే ముఖ్యం. అవునా కాదా? అమ్మ కోసం ఆరాటపడుతున్న తన్యకి ఫిట్స్ వస్తున్నాయి. ఆమె హెల్త్ టోటల్గా డిస్టర్బ్ అయింది. ఆపరేషన్ చేయాలి. మీరు చెబితే గాని ఒప్పుకోదు. మీరు పక్కనుంటే గాని చేయించుకోదు. మనోహర్ గారు హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. కూతుర్ని దక్కించుకునే మార్గం తెలియక కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. మిమ్మల్ని పంపించమంటూ మా కాళ్ళు పట్టుకున్నారు. రాజావారు, తన్య అంటే నాకు అభిమానం. కట్టుబాట్ల సైతం కాదనుకొని తన్య కోసం పేరుకే అయినా మనోహర్ పక్కన భార్యగా నిలబడ్డాను. అది ఎంత పెద్ద తప్పో ఎప్పుడు తెలుస్తోంది. నా జీవితంలో మీకంటే ఎవరూ ఎక్కువ కాదు. అలానే తన్య మీద ప్రేమని కాదనడం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు? వెళ్ళడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? రాజావారు, ఇప్పటికే చాలా నష్టపోయాను. మృణాల్ని మిమ్మల్ని చంపాలనుకుంటోంది. ఎన్ని రోజులుగా జ్యూస్లో స్లో పాయిజన్ కలిపించింది. మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేసి స్లో పాయిజన్ ఎఫెక్ట్ ని క్లియర్ చేయించాను. ఈ పరిస్థితుల్లో ఆ రాక్షస్కి మిమ్మల్ని వదిలి ఎలా వెళ్తాను? రాజావారు, హవేలి వదిలి వెళ్ళిపోతారంటూ తెలియని అజ్ఞానంలో ఒకప్పుడు గొడవ చేశాను. రాజావారు, ఇప్పుడు మీ ముందుంది ఆ రాజేశ్వరి దేవి కాదు, మీ రాజేశ్వరి దేవి. కేవలం మీ రాజేశ్వరి దేవి. మిమ్మల్ని వదిలి హవేలి నుండి బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. ఎప్పుడూ ఏదో అన్నానని ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని నా మీద కక్ష తీర్చుకోవద్దు. నన్ను బయటికి తోసేయద్దు. ప్లీజ్ రాజావారు, మిమ్మల్ని వదిలి ఉండలేను. మిమ్మల్ని వదిలి ఉండలేను. నన్ను దూరం చేయొద్దు. నన్ను దూరం చేయొద్దు.
చావు దగ్గర పడుతున్న కొద్దీ వీళ్ల ప్రేమ ముదిరిపోతోంది. ఎంత దూరం చేద్దామని ట్రై చేస్తుంటే అంత అతుక్కుపోతున్నారు. రాజేశ్వరి దేవి గారు, ఒక్క మాట చెప్పమంటారా? మీరు హవేలీ నుండి వెళ్ళడం అంటే మా ప్రాణం ఈ గడప దాటడమే. అయినా అందుకు సిద్ధపడ్డాము అంటే కేవలం తన్య ఆరోగ్యం కోసమే, అంతేకాని మీ మీద కక్షతోనూ కసితోనూ కాదు. వెళ్ళొద్దు. మీరు వెళ్ళడానికి వీల్లేదు. థ్యాంక్ యూ రాజావారు. మరి తన్యని రక్షించుకోవడం ఎలా? 20 ఏళ్లు పెంచిన మమకారాన్ని వదులుకుంటారా? ఏం చేయమంటారో మీరే చెప్పండి. పోనీ తన్యనే హవేలీకి తీసుకొచ్చుకుంటే ఇక్కడే మనతోనే ఉంటుంది. గుడ్ ఐడియా. కానీ ఏమైంది రాజేశ్వరి దేవి గారు? పెద్ద మనసుతో మీరు ఒప్పుకున్నా హవేలీలో అందరూ ఒప్పుకోవాలిగా. అది జరిగే పని కాదు రాజావారు. ఇది మా హవేలీ, మా ఇష్టం. ముసలాడికి బాగా కొవ్వెక్కింది. రాజేశ్వరి దేవి గారు, మీరు ఆలోచించాల్సింది హవేలీలో వాళ్ళ గురించి కాదు, తన్య గురించి, మనోహర్ గారి గురించి. వాళ్ళు ఒప్పుకుంటారా? తన్నిని ఒప్పించే బాధ్యత నాది. నా బంగారు తల్లి నా మాట కాదన్నదు. అంత నమ్మకం ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఆలోచన? వెళ్ళి తన్యను తీసుకురండి, మనమే ట్రీట్మెంట్ చేద్దాం. రాజావారు, ఒక పెద్ద ప్రాబ్లంని మంచి మనసుతో ఈజీగా సాల్వ్ చేశారు. రాజేశ్వరి దేవి గారు, నా బాబుని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మంచివాళ్లే అయ్యుంటారు. నేనే ఆ బాబు కన్ను తల్లిని అని తెలిస్తే నిమిషం కూడా ఆలోచించకుండా బాబు నా చేతుల్లో పెడతారు. ప్రతాప్, ప్రతాప్, ప్రతాప్. ఏమైంది సంధ్య? ఏమైంది? ప్రతాప్, ఏంటంత కంగారు? నేనేదో గుడ్ న్యూస్ చెప్దామని వస్తే అలా టెన్షన్ పడతావెందుకు? ఏం లేదు, టెన్షన్ లేదు. ఐమ్ ఓకే. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి? నీ కొడుకు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? రై, నాన్నతో చెప్పడం ఎందుకు? నువ్వే చెప్పు. మీ నాన్న మురిసిపోయి ఎగిరి గంతేస్తారు. చెప్పు నాన్న, చెప్పురా, మొహమాట పడకు. చెప్పు చెప్పు.
మాటలు రాగానే ముందు అమ్మ అని పిలుస్తారు. కానీ వీడు నాన్న కూర్చుకాడు. ఈ అమ్మని వదిలేసి ముందు నాన్న అని పిలుస్తున్నాడు. రేయ్ నాన్న అన్నావా? ఏం లంచం ఇచ్చో నీ కొడుక్కి నాన్న చెప్పని చేస్తున్నాడు. అర్థమైందిలే. ఈ అమ్మ అందరిలా వీని కడుపులో మోయలేదుగా, అందుకే వాడికి నేనంటూ చిన్న చూపు. సంధ్య, నువ్వే వాడిని ఇంటికి తీసుకొచ్చావుగా, అందుకే నువ్వంటే వాడికి స్పెషల్ ఎఫెక్షన్. ఏరా అంతేనా? మరీ అంత ఫీల్ అయిపోకు. నేనెందుకు ఫీల్ అవుతాను? ఇక నుండి ప్రతిదానికి వాడు నాన్న నాన్న అని పిలుస్తాడు. వాడి డ్యూటీస్ అన్నీ నీకే, నాకేం సంబంధం లేదు. హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటాను. కూర్చో. బెదిరిస్తున్నావా? చేత కాదనుకుంటున్నావా? ఏరా మనకు చేత కదా? ఏది మళ్ళీ ఒకసారి నాన్న అని పిలు. నాన్న నాన్న. నా బాబు నా దగ్గరికి చేర్చు. సంధ్య, సంధ్య, బాబు లోపలికి తీసుకెళ్ళు, గదిలోకి తీసుకెళ్ళు, బయటికి తీసుకురాకు. సంధ్య, నీకే చెప్పేది, వెళ్ళు. ఏమైంది ప్రతాప్? సడన్ గా ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ఎమోషన్ అవటం ఏంటి? నేను ఎమోషన్ అవటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? డూ వాట్ ఐ సే, డోంట్ క్వశ్చన్ మీ. సంథింగ్ రాంగ్ విత్ యూ. నువ్వెప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. బాబు విషయంలో నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను కంగారు పట్టం ఏంటి? కనిపిస్తూనే ఉంది. బాబుని లోపలికి తీసుకెళ్ళమంటూ ఎందుకంత టెన్షన్ గా చెప్తున్నా? ఎందుకంటే ప్రతాప్, బాబు విషయంలో నువ్వెందుకు భయపడుతున్నావు? భయం ఎందుకు? ఏమో, అది నీకే తెలియాలి. నేను భయపడ్డం కామన్, ఆశ్చర్యం లేదు. పెరిగిదాన్ని, ఒకసారి దెబ్బ తిని పిచ్చెక్కిందాన్ని. నువ్వలా కాదే, వెరీ బోల్డ్. బాబు విషయంలో చాలా సార్లు నువ్వే నాకు ధైర్యం చెప్పావు, అవునా? బాబుని లీగల్ గా దత్తత చేసుకున్నా. వాడి మీద పూర్తి హక్కులు మనవే. కోర్టుకెళ్ళినా బాబుని మన నుండి ఎవరు దూరం చేయలేరు, అవునా? ఇవన్నీ నాకు నువ్వు చెప్పినవే. వాటిని గుర్తు తెచ్చుకుంటూ ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తుంటాను. అలాంటిది నువ్వే ఇలా భయపడుతుంటే, టెన్షన్ పడుతుంటే నా పరిస్థితి ఏంటి? నేనెవరికి చెప్పుకోను? ప్రతాప్, ఎందుకు ఇలా భయపడుతున్నా? తెలీదు. ఏదో దాస్తున్నా. లేదు, నేనేమీ దాయట్లేదు. ప్రతాప్, ఎందుకో దేవుడికి మన మీద చాలా కోపంగా ఉంది. పరీక్ష మీద పరీక్ష పెడుతూ మనల్ని టెస్ట్ చేస్తుంటాడు, ఏడిపిస్తుంటాడు. కానీ ఎందుకు ఈసారి బాబు విషయంలో మన జోలికి రాడేమోని నమ్మకంగా ఉంది. వీడెప్పటికీ మన బాబాయ్. ఎవరు విని మన నుండి దూరం చేయలేరు. ప్రతాప్, నాలాగే నువ్వు ధైర్యంగా ఉండు. అంతే అంటావా? కాదంటావా? అంతే అంతే, నువ్వే కరెక్ట్. సంధ్య, బాబు లోపలికి తీసుకెళ్ళు.
అనాథాశ్రమం వాళ్ళని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి నా బాబును అడాప్ట్ చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుని చెప్పు. నా బాబుకి నీ పేరు పెట్టుకుంటాను. నా మిగిలిన ఆయుష్లో సగం మీ బాబుకి రాసివ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ప్లీజ్ ప్రతాప్. ఏమైపోయింది? ఎక్కడికెళ్ళింది? కనీసం ఫోన్ కూడా చేయలేదు. పోనీ నేనే చేద్దామా అంటే విసుక్కుంటుందేమోనని భయంగా ఉంది. అసలే నా మీద కోపంగా ఉంది. లాభం లేదు. తన్యకి ఫోన్ చేస్తాను. అరిస్తే అరిచింది, పట్టించుకోను. తనెక్కడుందో ఏం చేస్తుందో తెలిస్తే గాని నాకు టెన్షన్ తగ్గదు. స్విచ్ ఆఫా? ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది? ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? ఏం చెయ్యాలి? వచ్చేసింది. నా తని వచ్చేసింది. నా బంగారు తల్లి వచ్చేసింది. అనవసరంగా టెన్షన్ పడ్డాను. అమ్మా తన్యా, Excuse me. Tanya? 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 Amma Tanya? Tanya? Tanya ekkadunnava amma? అమ్మా తన్య, 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 తన్య ఎక్కడా? తన్య లేదు, బయటికెళ్ళింది. బయటికెళ్ళిందా? ఎవరికి? తన్యక? లాభం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫ్ చేసిందా? వచ్చేస్తూ ఉంటుంది. కూర్చోండి. పర్లేదు, కూర్చోండి. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? నో ఫార్మాలిటీస్. లీవ్ మీ అలోన్. ఒంటరిగా వదిలే. థ్యాంక్ యూ రాజేశ్వరి. ఎందుకు? మనసు మార్చుకున్నందుకు, మా బాధని అర్థం చేసుకున్నందుకు.
రాజావారి మాటలు విని మాతో యుఎస్ రావడానికి ఒప్పుకొని ఇక్కడికొచ్చినందుకు. చెప్పానా? నీతో పాటు యుఎస్కి వస్తున్నట్టు నేను చెప్పానా? కలలు కలద్దు, ఎక్స్ట్రా మాట్లాడద్దు, ఇరిటేట్ చెయ్యొద్దు. ఎవరినమ్మా కిడ్నాప్ చేశావు?